అందరికీ నమస్కారము. నేను మీ నాగమణి. ఈరోజు మీకు గోబర్ గ్యాస్ గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను. ఇది ఒక చిన్న గ్రామం నల్గొండ రాయనపల్లి అని. ఇది సోమందేపల్లి మండలంలో ఉంటుంది. ఇక్కడ జయమ్మ అనే ఒక ఆవిడ 14 సంవత్సరాల నుంచి ఈ గోబర్ గ్యాస్ వాడుతూ ఉంది. ఇది ఎలా వాడుతుంది ఏమి అనేది ఆమె ద్వారా మనం వివరాలు సేకరిస్తామంట. తర్వాత దీని గురించి మీకు కొన్ని ఉపయోగాలు తెలియజేస్తాను. మీ పేరు? జయమ్మ. జయమ్మ. మీ ఊరు పేరేమి? నల్గొండ రాయనపల్లె. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతాండ? 14. ఏం ప్రాబ్లం లేదా? ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎట్లా పేడ కలిపేస్తారు రోజు దాంట్లోకి? పేడ వేసేది కలిపేది మేడం. రోజు వేస్తారా? ఎన్ని రోజులకు ఒకసారి పేడ కలుపుతారు? రోజు కలుపుతాం మేడం. రోజు కలుపుతారు. సో మీరు కట్లపై ఏం వాడరా? సిలిండర్ ఇది వస్తే సో ఎన్నాళ్ళు కొన్నాడు ఒక సిలిండర్ వస్తుంది మీకు? సంవత్సరం అవుతుంది. సంవత్సరం ఒక సిలిండర్ వాడతావు దీన్ని వాడేదాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు పేడ కలిపేసి చూపిస్తావు మాకి? చూపించు. రోజు ఇట్లా కలుపుతారా మీరు? అంటే రోజు ఒక తొట్టి. ఎంతమంది ఉంటారు జయమ్మ మీ ఇంట్లో? నలుగురు అంటే ఎవరెవరు? నీ కొడుకులు ఇద్దరు, నువ్వు. నలుగురికి దండిగా అవుతుంది గ్యాస్. సో రోజు ఇట్లా ఒక తొట్టిడిస్తారు. సాయంత్రం 12 కూడా వస్తుంది. 2 పూట్ల వంట చేస్తావు? 2 పూట్ల వంట చేస్తావు. మీరు పొద్దున్న టిఫిన్, సాయంకాలం అన్నమా? అంటే పొద్దున్న ముద్ద చేసుకుంటారా అన్నమా? సో 2 పూట్లకి వంట అయితే మీ నలుగురికి అవుతుంది. నీళ్ళు కూడా కాబెట్టుకుంటారా స్నానానికి? పండుగలు అప్పుడు. సో రోజు ఇంత ప్యాడ్ ఇడిస్తే మీకు ఒక రోజు అంతటికి వంటకి అవుతుంది అనమాట. సరే సార్. లోపల స్టవ్ అంటించేది చూపిస్తావా? ఈ పైప్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలని పెట్టుకుంటారా మీరు? అంటే భద్రంగా ఉండాలని. సో ఇప్పుడు మీకు ఈ బయోగ్యాస్ యూనిట్ ఎట్లా ఏమేం భాగాలనేది కూడా మీకు తెలియజేస్తాను. ఈ బయోగ్యాస్ యూనిట్ లో ఫస్ట్ ముఖ్యమైన పాత్ర వచ్చేసి ఇన్లెట్ అన్నమాట. ఈ ఇన్లెట్ ఏమైతుందంటే దీంట్లో అంతా ప్యాడ్ ఇప్పుడు కలిపింది కదా ఆమె, ఆ ప్యాడ్ అంతా కలిపిన తర్వాత ఈ హోల్ లో నుంచి పైప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఒక డూమ్ ఉంటుంది. ఇది డూమ్ అన్నమాట. ఇది కొంచెం రౌండ్ గా ఉంటుంది ఇట్లా. ఇది చాలా ఏండ్లు అయింది కాబట్టి అంతా చెత్త వేసేసినారు వాళ్ళు. సో ఈ విధంగా ఇంత రౌండ్ గా వస్తుంది ఈ డూమ్. ఈ డూమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అది 1 గంట 2 గంటలు బాగా లోపలంతా మిక్స్ అయిపోయి అది ఏమైతుందంటే గ్యాస్ తయారయ్యి గ్యాస్ అనేది ఈ పైపు ద్వారా లోపలికి పోతుంది ఇంట్లోకి. చూడండి, ఇది గేట్ వాల్వ్. ఇది ఇట్లా చేసుకుంటే ఆఫ్ అవుతుంది. ఇది ఇట్లయితే ఆన్ అనమాట. ఆన్ లో పెట్టినప్పుడు లోపల వాళ్ళు వంట చేసేకి గ్యాస్ ఇట్లా పోతుంది. ఆ వేస్ట్ అనేదంతా గ్యాస్ రూపంలో పోయి మనకి స్లరీ అంతా అంటే మంచి ఎరువు, శక్తివంతమైన ఎరువు అంతా కూడా సారవంతమైన ఎరువు ఆ పక్కన నుంచి అవుట్లెట్. ఇదంతా వాళ్ళు బండ్లేసి మూసేసినారు. ఇది పెద్దగా అవుట్లెట్ ఉంటుంది అనమాట. ఈ అవుట్లెట్ ద్వారా అది అవతల బయటికి దిబ్బలోకి పోతుంది. సో ఇవి 3 పార్ట్లు దీంట్లో మెయిన్ అనమాట. అది ఇన్లెట్, ఇది డూము, ఇది అవుట్లెట్. ఇంకోటి ఏమంటే ఈ స్లరీ కూడా మీకు ఇక్కడ ఇంటి దగ్గర వాసన రాదు ఎవరికి కూడా. అది దీంట్లో బయటకు అంత మురిగి లోపలికి అంత బయటకు వచ్చింటుంది కాబట్టి మన పేడ లాగా కూడా అది స్మెల్ అనేది రాదు. చూడండి, ఇది స్లరీ అంతా దీంట్లో కలిపిండేది. వంట అయిన తర్వాత వేస్ట్ అంతా గ్యాస్ పోతుంది, మంచి స్లరీ అంతా మంచి ఎరువు అంతా బయటకు వస్తుంది అనమాట. సో ఈ దీంట్లో వచ్చేసి చాలా పోషకాలు ఉంటాయి. ఇది మీరు పంటకు వాడతారు కదా, బాగా పనిచేస్తుందా? ఇది వాడడం వల్ల ఏమంటే దీంట్లో నత్రజని శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పంట పెరిగేకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ స్లరీలో కూడా చాలా పోషకాలు ఉంటాయన్నమాట. మన యూరియా, డిఏపి కాంప్లెక్స్ వాడే ఎరువుల కంటే కూడా దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దిబ్బలాగా ఏర్పాటు చేసి దాంట్లోకి వదిలేసినారు. సో దీన్ని ఏం చేస్తారు, వాళ్ళు పంట కాలంలో తీసుకొని పోయి పొలాల్లోకి తోలుతామని ఆమె చెప్పింది. సో దీని ద్వారా కూడా వాళ్ళకి కొన్ని రసాయనిక ఎరువుల ఖర్చు కూడా తగ్గిందని జయమ్మ తెలియజేసింది అనమాట.
ఇంకా ఒకటి ఏమంటే ఈ ఎరువు వాడడం వల్ల కూడా వీడింగ్ అనేది అంటే కలుపు అనేది ఉండదు. ఎందుకంటే ఇది లోపలంతా అది కుళ్ళిపోయి లాస్ట్ లో ఉడికినట్లు అయిపోయి లోపల ఏమైతుందంటే ఆ విత్తనాలు అనేవి ఏమన్నా పేడలో ఉన్నా కూడా అవి అన్ని ఉడికిపోయి అవి వేస్ట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఎరువు వాడితే పొలాలకి మనకి కలుపు అనేది కూడా ఎక్కువగా పంటల్లో రాదు. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉపయోగం ఈ గోబర్ గ్యాస్ వల్ల ఉంది. ఒక్క రోజు ఒక గంప పేడ వేయడం వల్ల వీళ్ళకి అక్కడ 2 పూట్ల 4 వంట అవుతుంది. తర్వాత ఈ పేడ కూడా ఎరువుగా వాళ్ళకి చాలా రకాల ఉపయోగపడుతుంది అనమాట. సో అన్ని రకాలు ఇక్కడ పొదుపు అవుతుంది. సిలిండర్ ఖర్చు కూడా వాళ్ళు చాలా తగ్గించుకున్నారు. వాళ్ళు వచ్చేసి ఇది వాడడం వల్ల సంవత్సరానికి ఒక సిలిండర్ మాత్రమే వాడతామని చెప్పినారు. లోపల మనం మంట కూడా చూద్దామంట ఎట్లా వస్తుంది ఏమనేది. సో అందుకని వీళ్ళు దీన్ని వదులుకోకుండా కూడా ఈమె చాలా మందికి ఆదర్శంగా కూడా గోబర్ గ్యాస్ లో నిలబడింది. సో చాలా మందికి కూడా తెలియజేస్తాంది అమ్మ. సో ఇప్పుడు లోపలికి పోయి మనం వంట విధానం చూస్తామంట. చూడండి ఇన్ని పశువులు ఉన్నాయి. ఎన్నప్ప పశువులు ఉండేది? 6 పశువులు. నువ్వు ఏమైతావు జయమ్మకి? కొడుకు. నీ పేరు? వినోద్ కుమార్. ఈ అబ్బాయి వచ్చేసి జయమ్మ కొడుకు. ఈయన నువ్వు వ్యవసాయమేనా? ఈ అబ్బాయి కూడా వ్యవసాయమే చేసుకుంటున్నాడంట. చూడండి ఇన్ని పశువులు 6 పశువులను పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు గోబర్ గ్యాస్ అనేది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అయినా మెయిన్ ముఖ్యంగా జయమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చూడండి మీకు బయట పైప్ కనెక్షన్ చూపించినాను కదా. చూడండి అక్కడి నుంచి వచ్చి పైపు చూడండి ఇది వేరే కాదు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పైప్ పెట్టుకున్నారు సేఫ్టీకి. అక్కడ నుంచి కనబడుతుంది కదా వచ్చింది. ఇప్పుడు ఈ చిన్న పైప్ లోపల నుంచి ఇక్కడ వేసుకున్నారు అనమాట. సో దీని ద్వారా మనకి చూడండి ఆ పైప్ కనెక్షన్ అక్కడి నుంచి ఉంది చూడండి. ఈ పైపు ద్వారా ఇప్పుడు ఇట్లా స్టవ్ లోకి ఇది లింక్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ జయమ్మ మీకు స్టవ్ కూడా అంటించి చూపిస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. చూడండి ఈ మాత్రం ఆమె చేస్తుంది. చూడండి ఈ విధంగా స్టవ్లు అనేది ఆమె వాళ్ళకి ఒక్క రోజు కలిపినారంటే 2 పూట్ల వాళ్ళకి 4 వంట అవుతుందంట. చూడండి మన సిలిండర్ కంటే ఎక్కువ వస్తుంది. ఇంకా ఒకటి దీంట్లో మంచి ఉపయోగం ఏమంటే ఇది సిలిండర్ మాదిరి పేలేది కాదు. ఎవరు రాకున్నలు కూడా అంటియొచ్చు. గ్యాస్ అయిపోతాక ఆఫ్ అయిపోతుంది తప్ప సిలిండర్ పేలుతుంది లేకపోతే ఇంకా ఏమన్నా అవుతుంది అనే దీని నుంచి అపాయం అయితే లేదు. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమో చాలా ఇంట్రెస్ట్ గా జయమ్మ వాడిని వాడుతా ఉంది అనమాట. నమస్తే. సో ఈ మా భర్తను కూడా పరిచయం చేస్తాను. నీ పేరన్నా? గోపాల్ అంట. సో ఈమె లేనప్పుడు కూడా ఆయన కూడా అంటించి అప్పుడప్పుడు ఆయన కూడా అన్నం అది చేసుకుంటుంటాడంట. ఎందుకంటే అది భయం లేని గ్యాస్ అనమాట. అది ఊరికి అంటించడం తప్ప అది ఏమి అవుతుంది కాలుతుంది లీక్ అవుతుంది అనేది ఉండదు కాబట్టి. సో వీళ్ళ ఇంట్లో 4 కూడా ఎవరున్ని లేకుని ఈఎంఐ ఉండాలనేది లేదంట. ఎవరైనా కొడుకులు ఉన్నా కూడా వంట చేసుకొని తింటామని వీళ్ళు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారు. సో ఈ విధంగా అండి గోబర్ గ్యాస్ గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.